ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ ఇదిగోని జీలకర్ర, వాము, కొన్ని ధనియాలు, మెంతులు, సోంపు వేసి వెయిట్ లాస్ డ్రింక్ అయితే తయారు చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పల్లీలు అయితే వేయించారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే టమాటో రైస్ అండి. ఈరోజు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచాను తెలుసా? నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచానమాట. ఎందుకంటే ముందు రోజు వచ్చేసి ఏకాదశి అనమాట. ఆ రోజు అయితే మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా అందుకోసం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఇల్లు ఊడ్చి తుడిచేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తనకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా తనైతే తినేసి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తారు. ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళారు. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక తనకైతే లంచ్ బాక్స్ క్యారేజ్ ఇచ్చేసాను. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయాక నేనైతే ఇదిగో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే ఆ జీలకర్ర వామ్ వాటర్ అయితే తాగేశాను. ఇంకా తాగేసిన తర్వాత నెక్స్ట్ దట్టు ఆ రోజు ఏంటంటే ఫ్రైడే అనమాట. ఇంట్లో అయితే తనైతే పూజ చేశారు. ఇంకా తులసి పూజ అయితే చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆ గడప పూజ ఇచ్చేసుకున్నానండి. గడప పూజ ఇచ్చేసుకొని ఇంటి ముందు అయితే ముగ్గేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి అగరబత్తి కూడా వెలిగించేసాను. ఇంకా అక్కడ నా పూజ పని అయితే అయిపోయిందనమాట ఆ రోజుకి. ఇంకా పిల్లలకి ఇద్దరికైతే తలస్నానాలు కూడా పోసానండి ఆ రోజు. ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇడ్లీ అనమాట. ఎట్లాగో మా హస్బెండ్ మార్నింగ్ రైసే తింటారు కాబట్టి మా వారికి అనమాట ఇడ్లీ. ఇంకా ముందు రోజే పట్టేశాను అది. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ పల్లీలు ముందే వేయించాను కదా, ఇంకా అది కూడా గ్రైండ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే అయిపోయాయండి. ఇదిగోండి చాలా అంటే చాలా మెత్తగా అయ్యాయి అనమాట. యాక్చువల్గా ముందు రోజు వీటిని నేను పడుతూ ఉంటే మా పెద్ద పాప కలిపిందనమాట. కానీ ఆ రోజు వీడియో అయితే షూట్ చేయడం అయితే కుదరలేదండి. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను పిల్లలిద్దరికీ నాకు. ఇంకా అందరం అయితే ఇడ్లీలు అయితే తినేసామన్నమాట. ఆ రోజు ముందు రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం మర్చిపోయామండి. ఇంకా అందుకోసమే డ్రై ఫ్రూట్స్ లేవన్నమాట. ఇంకా డైరెక్ట్ ఇడ్లీలే తినేసాము. దట్టు కొంచెం ఫాస్ట్గానే తినేసాము. ఎందుకంటే 5 o'clock లేచాను కాబట్టి పనులు కూడా ఫాస్ట్గానే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పాప బట్టలు మడత పెడుతుందండి. పాప ఈ హాలిడేస్లో ఇంట్లో ఉంటుందిలే కానీ తను నాకు వీడియో షూట్ చేయడము, బట్టలు మడత పెట్టడము, ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడము అన్నీ తనే చేస్తుందండి మ్యాక్సిమం టు మ్యాక్సిమము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బట్టలు ఇస్తారనమాట. ఎవ్రీ ఫ్రైడే తన షర్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి మిషన్లో వేయను, ఎందుకంటే కాలర్ మీద సరిగ్గా పోవు అనేసి దాదాపు చేయితోటే ఉతికేస్తాను. ఇంకా ఆ రోజు కొన్ని కొత్త బట్టలు ఉంటే ఇంకా అవి కూడా అన్నీ ఉతికేసాను అనమాట. ఇంకా నేను అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటే మా పెద్ద పాప వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే రైస్ అయితే కడుగుతుంది. ఒక గ్లాస్ రైస్ అయితే కడిగామని చెప్పానమాట. ఎందుకంటే మా హస్బెండ్కి మార్నింగ్ ఏంటంటే టమాటా రైస్ చేశానమాట. అది కొంచెమే ఉంది. దట్టు మా చిన్న పాప టమాటా రైస్ ఎక్కువ ఇష్టంగా తినదు. ఇంకా అందుకోసమే తన కోసం ఒక గ్లాస్ అయితే కడగమని చెప్పాను. అదైతే కడిగి పక్కకు పెట్టేసింది. ఇదిగోండి నేను ఇంకా బట్టలు ఉతికేసి ఆరేసాను. ఆరేసిన తర్వాత ఇది మార్నింగ్ నుంచి వంట చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ ఎన్ని ఉన్నాయంటే ఆ షింకు నిండిపోయిందండి నిజంగా. ఇంకా అప్పటికి కూడా మా సర్వెంట్ అయితే రావట్లేదు అనమాట. ఇంకా అందుకోసమే ఆ గిన్నెలన్నీ తోమేసి నీట్గా అయితే కడిగేశాను. ఇంకా వంట కూడా చేసేసానండి. వంట మీన్స్ ఒక గ్లాస్ వైట్ రైసే వండానమాట. ఇంకా వండేసిన తర్వాత ఇంకా పిల్లల తలలు అయితే దులిపేసి నా తల కూడా దులిపేసుకొని ఇంకా తలలు అయితే తలస్నానం పోసినప్పుడు ఫస్ట్ ఆ జుట్టు చిక్కు తీసి జడలు వేయడమే ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎందుకంటే ఆ ఇద్దరు జుట్టు తొందరగా ఆరవు. ఇంకా ఆరడానికి టైం పడుతుంది. ఇంకా ఆరిన తర్వాత వాళ్ళిద్దరు జుట్టుకు చిక్కు తీసి ఇంక ఇద్దరికైతే జడలు అయితే వేసేసానమాట. టీవీ చూసుకుంటే ఆ రోజు ఏంటంటే ఓదెల 2 నెట్ఫ్లిక్స్లోనో ఇందులో సిరీస్ వచ్చిందండి. ఓటీటీలో వచ్చిందనమాట. ఇంకా దాన్ని చూసుకుంటూ ఇద్దరికైతే జెల్ అయితే వేసేసాను. జెల్ వేసేసిన తర్వాత నేను కూడా జుట్టుకైతే ప్లక్కర్ పెట్టేసుకొని ఇదిగోండి బట్టలు ఏంటంటే మా పెద్ద పాప ముందే మడతపెట్టి పెట్టింది కదా, ఇంకా వాటిని అయితే కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ మా హస్బెండ్కి అయితే టమాటా రైస్ చేశానమాట. టమాటా రైస్ ఇది వచ్చేసి ఏంటంటే వెనస్డే రోజు చికెన్ తీసుకొచ్చాం కదా, అది కొంచెం ఉంటే వెయిట్ చేశాను. ఇదేమో నిన్న చేసిన పప్పు కొంచెం ఉంది, మా చిన్న పాప తింటుంది అన్నట్టు దాన్ని తీసుకుని వెయిట్ చేశాను అనమాట. ఇంకా కొంచెం వైట్ రైస్ చేశాను. అదేవిధంగా ఇంకా కొంచెం పెరుగు అండ్ టమాటా రైస్లోకి కొంచెం రైతా, ఇంక ఇవన్నీ వేసుకొని ఇప్పుడు లంచ్ అయితే చేసేయాలి. టైము 12:45 అవుతుంది. కానీ ఈరోజు ఎందుకో కొంచెం త్వరగా ఆకలిస్తుంది. అందుకే కొంచెం త్వరగానే చేస్తున్నాను. ఏమయ్యాలి ఏమొద్దా తీసుకో మరి.
ఇంకా లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి గిన్నెలు కడిగినవి ఉన్నాయి కదా, ముందు కడిగినవి ఇంకా అవన్నీ కూడా డ్రై అయిపోయాయి అనమాట. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటిని అయితే మొత్తము సర్దేస్తున్నానండి. సర్దేసిన తర్వాత మీరు చెబితే నమ్మరు, అసలు లంచ్ 1:30 వరకు అయిపోయిందనమాట. మేము 1:45కి అలా నిద్రపోతే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే కంటిన్యూగా నిద్రపోయామండి ముగ్గురం. ఎందుకంటే పిల్లలు కూడా తలస్నానాలు పోసేసరికి మంచిగా వాళ్ళకు కూడా నిద్ర వచ్చేసింది. ఇంకా ముగ్గురం పడుకున్న తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ రోజు వాకింగ్ కూడా ఏమి వెళ్ళలేదు. ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ మిలన్ ఉంటే కోసుకొని తిన్నామన్నమాట. ఇంకా అస్సలు ఎందుకో చాలా అంటే చాలా నీరసం అనిపించిందండి అసలు ఆ రోజు ఈవినింగ్. సర్లే మా హస్బెండ్ వస్తారేమో, వచ్చాక ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తారేమో అని అనుకుంటే ఇంకా ఆయన ఉండి ఎప్పుడు ఫోన్ చేశారంటే 7 o'clock అలా కాల్ చేసి నాకు మీటింగ్ ఉంది, లేట్ అయితే నేను వచ్చేసరికి అన్నారు. సరేలే అన్నట్టు ఇంకా నేను ఇంకా కర్రీ, చపాతీ రైస్ చేసే ఓపిక లేదనమాట. ఇంక అందుకోసమే కొంచెం టమాటో చట్నీ అయితే చేశానమాట, కొత్తిమీర ఎక్కువ వేసేసి. ఇంకా మార్నింగ్ది ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, ఇంకా ఇడ్లీ బ్యాటర్ తోటి కొంచెం ఊతప్పం లాగా వేసుకోవచ్చు అన్నట్టు అనుకున్న వెంటనే చూడండి గ్యాస్ అయిపోయిందండి బాబు. మళ్ళీ ఆ గ్యాస్ అసలు యాక్చువల్గా నాకు గ్యాస్ సిలిండరే పెట్టడం వచ్చేది కాదండి. ఒక 3 months బ్యాక్ యూట్యూబ్లో చూసేసి కష్టంగా అయితే నేర్చుకున్నాను. ఇంతకుముందు సిలిండర్ అయిపోతే ఎవరినో కొన్ని బతిలాడి పెట్టించుకునేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు ఇంకా నేనే ఓపెన్ సిలిండర్ తీయడము, కొత్త గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం కూడా నేనే అయితే అలవాటు చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే సిలిండర్ పెట్టేసిన తర్వాత ఇది దాంట్లోకి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవి ఏం కట్ చేయలేదండి, ప్లెయిన్ ఉత్తప్పమే పోసేసానమాట. ఇంకా పోసేసుకొని ఇంకా నేను పిల్లలు ముగ్గురం అయితే డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా తప్పదు కదా, మా హస్బెండ్ రారు అన్నప్పుడు మాత్రం ఇంకా చేసుకోక తప్పదు. పిల్లలు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కాబట్టి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఇక డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఇంకొక ట్రిప్ గిన్నెలు అనమాట. అదేందో తెలియదు, పని వాళ్ళు దొమ్మితే మాత్రం ఒక్కటే పూట దొమ్ముతారు, నేను మాత్రం ఇది 3rd time అనుకుంటండి ఆ రోజు. ఇంకా మళ్ళీ గిన్నెలన్నీ దోమేసి ఇంకా మళ్ళీ దాంట్లో అయితే వేసేసాను. ఇంకా తోమేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో గైస్ మాకు ఇప్పుడే ఒక బల్లి కనిపించింది. అండ్ మై మామ్ ఇస్ 1/2 kilometer దూరం. ఎవ్రీ సెకండ్ దాన్ని అలా చూస్తుంది, బట్ ఐ డోంట్ కేర్. బ్రో సర్ప్రైజ్ ఇట్రా. ఏం చేయకో, డెస్క్ మీదకి వస్తుంది. చల్లగా ఉంటాయి కదా హర్ష ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టారు చూడండి, బాదాము, ఆకురుటు, కిస్మిస్, తర్వాత ఎండు ఖర్జూర ఇవన్నీ అయితే నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదిగోండి జీలకర్ర, వాము, సోంపు, కొన్ని మెంతులు, ఈ వాటర్ కూడా నానబెట్టేశాను అనమాట. ఇలా నానబెడితే చాలా అంటే చాలా మంచి దిగుతుందండి ఆ రసము ఆ వాటర్లోకి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, బై, టేక్ కేర్.